ఏసీ వాళ్ళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో మనం ప్రధానంగా చూసుకుంటే బహుజన తల్లికి బంగారం ఉండొద్దా అంటూ మనకి వార్త కనిపిస్తుంది. జీవోలతో తెలంగాణ తల్లిని మారుస్తారా? తల్లిని బీదగా ఉండాలని కోరుకుంటారా? కాంగ్రెస్ తల్లి కాళ్ల కింద ఉద్యమ పిడికిల్లా అంటూ ప్రశ్నించిండ్రు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కుట్ర కొండారెడ్డిపల్లైనా కొడంగలైనా రుణమాఫీ మొత్తం పూర్తయినట్టు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరిండ్రు. దానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. ఏడాది పాలనలో పేర్లు మార్పే తప్ప బతుకులు మార్చే పని కాంగ్రెస్ సర్కార్ చేయలేదు. ఏళ్ల తరబడి పాడుకుంటున్న జయ జయ హే తెలంగాణ గేయాన్ని మార్చింది. కాకతీయ తోరణం రామప్ప పదాలను తొలగించింది. రాష్ట్ర చిహ్నంలోని కాకతీయ తోరణం చార్మినార్లను తొలగించింది. పేర్లను విగ్రహాలను మారుస్తూ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది అంటూ వ్యాఖ్యానించారు కేటీఆర్. అయితే ఆ వార్త చూస్తున్నాం. ఇక్కడ ఫోటోగ్రాఫ్ గమనించినట్లయితే పోలీసుల దమనకాండలో గాయపడి ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆశా కార్యకర్తలను కేటీఆర్ పరామర్శించిండ్రు. వాళ్ళకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిండ్రు. మాజీ మంత్రులు సబితా, జగదీష్ రెడ్డి, మహమూద్ అలీ మిగతా నేతలంతా కూడా ఆయన వెంట ఆశా కార్యకర్తను పరామర్శించిన ఫోటోగ్రాఫ్ మనం చూస్తున్నాం. ఇంకొక వైపు చూసుకుంటే 1000 ఏళ్ల సంస్కృతి విచ్ఛిన్నమా అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి స్పందించిండ్రు. అటు హననం ఇటు ఉత్సవం అంటూ ఆయన ప్రశ్నించిండ్రు. ప్రజాపాలన పేరుతో నిర్వహించిన ఉత్సవాలకు సంబంధించి ₹1 ముఖ్యం కాదు, కోట్లాది ప్రజల గుండెల్లో తల్లి ముఖ్యం. ఎందుకంటే ఈ ఈవెంట్ నిర్వహణకు సంబంధించి ఆయన కూడా కాల్ వచ్చిన సందర్భం. సో వాళ్ళు ఇదంతా ఆఫర్ చేసిండ్రు, కానీ ఇదేది కూడా ముఖ్యం కాదు అంటూ ఆయన వ్యాఖ్యానించిండ్రు. అందుకే పురస్కారాన్ని తిరస్కరించిన తెలంగాణ తల్లిని మార్చడం అంటే మన ప్రతీకలను అవమానించడమే అని అన్నారు. గ్రామీణ మహిళ చెయ్యి ఖాళీగా ఉండదు, పనిముట్టు తప్పక ఉంటుంది అని కూడా ఆయనకు చెప్పకనే చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ రూపొందించిన కొత్త తెలంగాణ తల్లి విగ్రహంలో చేతిలో నుంచి బతుకమ్మ తొలగించి ఖాళీ చేయని పెట్టిరు. కాంగ్రెస్ పార్టీ గుర్తును చూపిస్తున్నారంటూ వివాదాలు వస్తున్న నేపథ్యంలో సిద్ధారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిండ్రు. గ్రామీణ మహిళ చెయ్యి ఖాళీగా ఉండదు, ఆ చేతిలో పనిముట్టు తప్పక ఉంటుందని తెలంగాణ సంస్కృతికి సంబంధించి చిహ్నాన్ని ఆయన గుర్తు చేసిండ్రు. సో ఇంకొక వైపు చూసుకుంటే అప్పులు అంటూనే దుబారా ఖర్చు, 6 గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇవన్నీ చేస్తున్నారు, సమస్య కానిదాన్ని సమస్య చేస్తున్నారంటూ ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు చూసుకుంటే ఆడబిడ్డలను అవమానిస్తారా అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. సన్మానాలకు పురుషులే తప్ప మహిళలు పనికిరారా? కవులు కళాకారుల్లో ఆడబిడ్డలకు చోటు ఇవ్వలేదేం? తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేయలేరు అంటూ జీవోతో భావోద్వేగాలను మార్చలేరు అంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. ఊరూరా తెలంగాణ తల్లికి క్షీరాభిషేకం అంటూ విగ్రహం రూపురేఖలు మార్చడంపై జనాగ్రహం అంటూ చూస్తున్నాం. సో బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ తల్లి విగ్రహాలకు ప్రజలు క్షీరాభిషేకాలు నిర్వహించడం. నిన్న హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేస్తున్న ఎమ్మెల్సీ కవిత ఫోటోగ్రాఫ్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇంకోవైపు చూసుకుంటే తెలంగాణ తల్లి ఆక్రోశం అంటూ కూడా మనం ఇంకో వార్త గమనిస్తున్నాం. రేవంత్ రెడ్డి మంచోడు కాదు ముంచేటోడు అంటూ బతుకు తెరవైన షాప్ను కూలగొట్టిండ్రు. సామాన్లు తీసుకునే టైప్ కూడా ఇయ్యలేదు. కేపీహెచ్బీ కాలనీ ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపులో బాధితురాలు జయమ్మ ఆవేదన అంటూ చూస్తున్నాం. కేసీఆర్ రావాలి, న్యాయం చేయాలి అని వేడుకోలు అంటూ చూస్తున్నాం. నిన్నంతా కూడా జయమ్మ మాట్లాడిన వీడియో తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది. ఫుట్పాత్లపై చిరు వ్యాపారుల దుకాణాలు అధికారులు కూలుస్తుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది జయమ్మ. సీఎం రేవంత్ రెడ్డి మంచోడు కాదు ముంచేటోడు, ఇప్పటికే సగం ముంచిండు. కేసీఆర్ సార్ రాకుంటే మొత్తం ముంచేస్తాడు. కేసీఆర్ ఉన్నప్పుడు పేదల బతుకులు బాగుండే, మళ్ళా కేసీఆర్ సారే రావాలి, మాకు న్యాయం చేయాలి అంటూ బాధితురాలు జయమ్మ నిన్న కన్నీరు పెట్టుకున్న దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామని చెప్పుకుంటా తెలంగాణ సంస్కృతి లేకుండా చిహ్నాలు లేకుండా ఆ విగ్రహంలో మార్పులు చేసి ఇంకొక వైపు రాష్ట్రంలో మహిళలని ఇబ్బందులకు గురి చేస్తూ మహిళల కన్నీళ్లు చూస్తున్న ప్రభుత్వం ఇది. ఈ నేపథ్యంలో తెలంగాణ తల్లి ఇట్లా తెలంగాణ మహిళలు ఏడుస్తుంటే తల్లి ఆక్రోషిస్తుంది, తల్లి బాధ చెందుతుంది అన్న ఉద్దేశం ఇక్కడ కనిపిస్తుంది, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి దేశవ్యాప్తంగా కూడా. కాంగ్రెస్ పార్టీ పనితీరుకు సంబంధించి రాష్ట్రాల్లో పరిపాలన ఎట్లా ఉంది, ఏ విధంగా విషయాలను చక్కబెడుతున్నారు, ఎట్లా పరిపాలిస్తున్నారు అనే దానికి సంబంధించి. సో రాహుల్కు రామ్ రామ్ అంటూ మనకు ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. ఆయన నాయకత్వ పటిమైపై మిత్రపక్షాల్లో సడలిన నమ్మకం అంటూ కూడా మన వార్తను ప్రధానంగా గమనించవచ్చు. హర్యానా
మహారాష్ట్ర ఫలితాలతో కూటమిలో కుదుపు అంటూ గమనిస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ముదిరిన నాయకత్వ వివాదం అంటూ చూస్తున్నాం. మమతకు జై కొడుతున్న నేతలు, ఆమె వైపే అఖిలేష్, పవార్, ఉద్ధవ్, తాజాగా జై కొట్టిన లాలు, తేజస్వి అంటూ కూడా చూస్తున్నాం. కూటమిలో లేకున్నా తృణమూల్ అధినేత్రికి మద్దతు తెలిపిన వైసీపీ అంటూ కూడా. ఎందుకంటే రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి, సమస్యలకు సంబంధించి ఆయన స్పందన ఎట్లా ఉంది, ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పరిపాలన ఎట్లా ఉంది, ఈ నేపథ్యంలో తీవ్రంగా తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఏంటి, అదానికి సంబంధించి ప్రముఖంగా ఢిల్లీలో రాహుల్ గాంధీ అదానిని వ్యతిరేకిస్తూ ఉంటారు, కానీ తెలంగాణలో మాత్రం కీలకమైన ఒప్పందాలు చేసుకుంటారు. బిజినెస్ వ్యవహారాలకు సంబంధించి అదంతా వ్యాపార ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించి ప్రశ్నిస్తుంటే ఒక దాటవేత ధోరణి కనిపిస్తుంది. ఇదంతా కూడా జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది. భిన్న వైఖరి అవలంబిస్తున్నారు. సమస్యలు ఈ స్థాయిలో ఉంటే కూడా పట్టించుకొని వైనం కనిపిస్తుంది. ఇదంతా కూడా ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం అనుకూలంగా మీడియా మొత్తం కూడా మారిపోయినప్పటికీ కూడా జాతీయ స్థాయిలో మీడియా ఇక్కడ విషయాలన్నీ కూడా చర్చకు తీసుకొస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఇక అనేక సందర్భాల్లో కూడా రాహుల్ గాంధీ నాయకత్వ పటిమకు సంబంధించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే అనేక అంశాలకు సంబంధించి నిజంగా దేశానికి నాయకత్వం వహించాల్సిన వ్యక్తి వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అన్న విధంగా కూటమి నేతల్లో కూడా ఒక అసంతృప్తి మొదలైందని చెప్పొచ్చు. దానికి నిదర్శనమే ఇవాళ రాహుల్కు రామరామ్ అంటూ మనం చూస్తున్న వార్త అని చెప్పొచ్చు. ఇక మిగతా రాజన్న కోడెల విక్రేతల అరెస్ట్ అంటూ వార్త చూస్తున్నాం. నమస్తే తెలంగాణ గతంలో కథనాలు ప్రసారం చేసింది. ఆ కథనాలకు స్పందనగా ప్రధాన నిందితుడు సహా ముగ్గురికి రిమాండ్ సిఫార్సు లేఖతో మంత్రి అనుచరుడికి కోడెలు మరో ఇద్దరితో కలిసి అమ్ముకున్నట్టుగా ఆరోపణ. మొదటి నుంచి రాంబాబుది అక్రమ వ్యాపారమే, ఫేక్ సొసైటీ పేరుతో దందాలు వెలుగులోకి అంటూ కూడా మనం వార్తని క్లియర్గా గమనిస్తున్నాం. ఇంకొక వైపు చూసుకుంటే మళ్ళీ ఫుడ్ పాయిజన్ అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. ఇది వికారాబాద్ జిల్లా తాండూరుకి సంబంధించి 30 మంది విద్యార్థినులకు అస్వస్థత. తాండూరు ఆశ్రమ పాఠశాలలో ఘటన. వారం రోజులుగా వంటలపై ఫిర్యాదు, విద్యార్థినుల తల్లిదండ్రుల ఆందోళన అంటూ మనం వార్త చూసినాం. రిపీటెడ్గా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు కనిపించట్లేదు. ఇవే ఘటనలు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. పిల్లలు కనీసం ఆహారం తినాలంటేనే భయపడాల్సిన ఒక దారుణమైన స్థితి కనిపిస్తోంది. పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చదివించాలంటే అక్కడ ఉంచి చదివించాలంటే కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మోత్కూరు ఘటనకు సంబంధించి ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయిన వార్త కూడా మనకి కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే మంచు కుంపటి అంటూ వార్త చూస్తున్నాం. మోహన్ బాబు కుటుంబ ఆస్తి తగాదాలు కూడా రచ్చకెక్కినాయి. ఈ నేపథ్యంలో మోహన్ బాబు మనోజ్పై కేసు నమోదైంది. జల్పల్లి నివాసం దగ్గర నిన్నంతా కూడా హై డ్రామా నడిచింది రాత్రి వరకు కూడా. సో మనోజ్, విష్ణు బౌన్సర్ల మధ్య ఘర్షణ జరిగింది. జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబు, దాడిని ఖండించిన జర్నలిస్ట్ సంఘాలు అంటూ కూడా చూస్తున్నాం. మోహన్ బాబు యూజువల్గా ఆరోగెంట్గా ఉంటారంటూ కూడా అంటూ ఉంటారు, కానీ ఆయన ఆరోగెన్సీ అనేది నిన్న క్లియర్గా బయటపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఉపరాష్ట్రపతి ధన్ఖడ్పై అవిశ్వాసం అంటూ కూడా ఇంకో వార్త గమనించవచ్చు. తీర్మానం ప్రవేశపెట్టిన విపక్షాలు, విచారకరమైన కేంద్ర మంత్రి రిజిజు అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. నిజంగా రాజ్యసభలో ఆయన పార్షియాలిటీతో వ్యవహరిస్తున్నారనే దానికి సంబంధించి ఆ నేపథ్యంలో ఆయన మీద అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిన వార్త ఇది. ఇంకోవైపు చూసుకుంటే ఎస్ఎం కృష్ణ కనుమూత అంటూ చూస్తున్నాం. కర్ణాటక ముఖ్యమంత్రిగా చేస్తున్న ఆయన విదేశాంగ మంత్రిగా సేవలు అందించారు. సో ఆయన కనుమూసిన వార్త మనకి కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే మిగతా వార్తలు ఒక్కసారి చూసుకుంటే నిజంగా ఆశా వర్కర్లకు సంబంధించి పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించారు. ముఖ్యమంత్రి డైరెక్ట్గా చెప్తారు, మేము పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నామని చెప్తారు. పోలీసులు ప్రజల మీద రెచ్చిపోతున్నారు, మహిళల మీద రెచ్చిపోతున్నారు. ఒకవైపు తెలంగాణ తల్లి పేరుతో చిహ్నాలు లేకుండా ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. దాని ఆ పేరు చెప్పుకొని గొప్పలు చెప్పుకుంటుంది. మహిళలకు ఏదో చేస్తాం, మహిళల్ని గౌరవిస్తామండి, కానీ క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం మహిళలను ఈ విధంగా వేధిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. పోలీసులు చాలా అమానుషంగా, నీచంగా, అసభ్యంగా కూడా ప్రవర్తిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పోలీసుల అసభ్య ప్రవర్తన ఈ మధ్య రిపీటెడ్గా మనం గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలో పోలీసుల దాడిలో ఆశా వర్కర్లు గాయపడ్డారు. వాళ్ళందరినీ కూడా శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పరామర్శించారు. అండ్ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితా, జగదీష్ రెడ్డి, సీనియర్ నేతలంతా కూడా పరామర్శించు వాళ్ళకి భరోసాగా ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళకి హామీ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా
బీఆర్ఎస్ నేతలు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ సిబ్బంది, అక్కడ పనిచేసే వాళ్ళు, ప్రజలంతా కూడా వాళ్ళు తమ సమస్యలు చెప్పుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. గతంలో హరీష్ రావుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన నేపథ్యంలో అక్కడ పోలీస్ సిబ్బంది కూడా తమ సమస్యలు విన్నవించుకునే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా ఇక్కడ ఆశా వర్కర్లను పరామర్శించడానికి వెళ్ళిన నేపథ్యంలో ఉస్మానియా దవాఖానా సిబ్బంది తమ బాధలు చెప్తున్న సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ పాలన కాదు పీడన అంటూ ప్రజల వేదన అరణ్య రోదన, రైతుల చెరబడితిరి, పేదల ఇండ్లు కూలగొడితిరి, రైతు బంధు ఎత్తేస్తరి, రైతు బీమాకు పాతరేస్తరి, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ మాయం చేస్తరి, అమ్మ ఒడిని ఆగం చేస్తరి, నిరుద్యోగుల ఉసురు పోసుకుంటరి, ఏక్ పోలీస్ అన్న పోలీసులను అణగదొక్కితరి, హామీల అమలు అడిగిన ఆడబిడ్డలు ఆశాలను అవమానపరిస్తరి, టీఎస్ను టీజీగా చేసి చార్మినార్ కాకతీయ కళాతోరణాలను తొలగిస్తరి, తెలంగాణ బిడ్డలు లాఠీలకు తూటాలకు ఎదురొడ్డి ఆత్మ బలిదానాలతో ఉద్యమిస్తున్నప్పుడు సమైక్యవాదుల పంచనజేరి వంచన చేస్తరి, అధికార అహంకారంతో ఇప్పుడు ఏకంగా అమ్మనే మారిస్తరి, మీరు చరిత్రను చెరిపేస్తామన్న భ్రమలో తెలంగాణ ప్రజలను మారుస్తామనుకుంటే పొరపాటే. తెలంగాణ అన్ని గమనిస్తున్నది, కాలంబు రాగానే కాటేసి తీరుతుంది, జై తెలంగాణ అంటూ మనం ఇక్కడ ఒక రైటప్ని చూస్తున్నాం. పాలన కాదు పీడన అంటూ ఏ విధంగా ప్రజలను పీడిస్తూ వస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం అనే దానికి సంబంధించి నిదర్శనంగా అది కనిపిస్తుంది. సో ఎక్కడ చూసినా ప్రజలంతా కూడా గోసపడుతున్న సిచ్యువేషనే కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఇక్కడ ఆడబిడ్డలపై దుశ్శాసన పర్వం అంటూ కూడా మనం చూస్తున్నాం. హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తామని కూడా చెప్పిండ్రు. ఆశా వర్కర్లో పైన పోలీసుల వైఖరిని ఎన్హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పిండ్రు. సో కార్యకర్తలని ఆశా కార్యకర్తలని పరామర్శించిన వార్త ఇది. ఇంకొక వైపు చూసుకుంటే మళ్ళీ గురుకులాలు ఫుడ్ పాయిజనింగ్ జరిగిన నేపథ్యంలో మనం ఇక్కడ కార్టూన్ ఒక్కసారి గమనిస్తే, సార్కు విద్యార్థుల గురించి ఆలోచించే తీరిక ఎక్కడదయ్యా, విగ్రహాల తయారీ చర్చలో బిజీగా ఉన్నారు, కలవడం కుదరదంటూ మళ్ళీ రిపీటెడ్గా ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. సో ముఖ్యమంత్రి బాధ్యతారహితమైన వైఖరికి నిదర్శనంగా మనం ఆ కార్టూన్ని గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే మహిళలంటే రేవంత్కు గౌరవం లేదు అనే వార్త కనిపిస్తుంది. ఎందుకంటే లగచెర్ల రైతులు ఆశా కార్యకర్తలపై దాడులే నిదర్శనం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన రోజునే దాష్టీకం, పోలీసుల దమనకాండపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసినామంటూ జెడ్పీ మాజీ చైర్పర్సన్ తులవమ్మ చేసిన వ్యాఖ్యలు మనం గమనించవచ్చు. నిజంగా ఒకవైపు మహిళల్ని ఏదో గొప్పగా చూస్తామని చెప్పేవన్నీ కూడా ఉట్టి మాటలే. ఎందుకంటే లగచెర్లలో మహిళలను చాలా దారుణంగా వేధించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆశా కార్యకర్తలను ఒకవైపు మరీ దారుణం, ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామంటూ ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకుంటూ దానికి సంబంధించిన ఏర్పాట్లు ఒకవైపు జరుగుతుంటే, మరోవైపు అదే రోజు ఆశా వర్కర్ల మీద చాలా దారుణమైన ఒక దౌర్జన్యం జరిగింది, వాళ్ళని ఒక హింసాకాండ జరిగిందనే చెప్పొచ్చు. కనీసం అక్కడ పోలీసుల తోపులాటలో వాళ్ళు దాడి చేస్తున్న క్రమంలో, ఘర్షణ జరుగుతున్న క్రమంలో ఆశా వర్కర్లు వాళ్ళు అక్కడ కింద పడిపోయి స్పృహ తప్పి పడిపోతే కూడా ఎవరైతే స్పృహ తప్పి పడిపోయినో వాళ్ళ చుట్టూ హెల్ప్ కోసం, సహాయం కోసం వాళ్ళు పడిపోయిన నేపథ్యంలో పక్కన ఉన్న వాళ్ళని కూడా, అక్కడ పడిపోయిన వాళ్ళ దగ్గర మనుషులు ఉండకుండా కూడా అక్కడ కూర్చున్న వాళ్ళని కూడా దారుణంగా ఈడ్చుకెళ్ళిన దృశ్యాలు కూడా కనిపించినాయి. సో మహిళల పట్ల మహిళలు గోసపుచ్చుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా కూడా మహిళలను అవమానపరుస్తుంది, ఆవేదన వ్యక్తం చేసేలా చేస్తుంది, ఆవేదన పడేలా చేస్తుంది, తెలంగాణ తల్లి క్షోభ పెడుతుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి చర్యల వల్ల కాంగ్రెస్ హయాంలో ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, తెలంగాణ ప్రజల పాలిట నిజంగా ఒక నరక కూపంలో మారిపోయింది రేవంత్ సర్కార్ పరిపాలన అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే చెప్పే మాటలకి చేసే చేతులకి ఎక్కడ పొంతన కనిపించదు. ఒకవైపు ఏదో తమ అవసరాల కోసం మహిళలను ఏదో అద్భుతంగా చూసుకుంటామని చెప్పేసి నిజంగా మహిళల మీద ప్రేమ ఉంటే వాళ్ళు అడుగుతున్నది, ఆశా వర్కర్లు న్యాయమైన డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. కానీ కనీసం అది నెరవేర్చమని అడిగినందుకే వాళ్ళు కేవలం వినతి పత్రం ఇవ్వడానికి మాత్రమే వచ్చిండ్రు. అటువంటిది వాళ్ళని మాట్లాడనివ్వకుండా, కనీసం వాళ్ళ అభ్యర్థనను స్వీకరించకుండా వాళ్ళ పట్ల దుర్మార్గంగా వ్యవహరించింది కాంగ్రెస్ సర్కార్. ఇంకా మరోవైపు చూసుకుంటే దౌర్జన్యంగా ఐఫోన్ లాక్కెళ్లారంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్. సో ఈ నేపథ్యంలో పోలీసుల వివరణ కోరింది హైకోర్టు, దానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. ఇంకోవైపు చూస్తే తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అంటూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు చూడొచ్చు. ప్రభుత్వం ఆవిష్కరించిన విగ్రహం కాంగ్రెస్ తల్లిదని తెలంగాణ తల్లి అనడం రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు చేసిన సందర్భంగా అనిపిస్తోంది. సో ఇంకోవైపు పట్టు వీడని ఆశాలు అంటూ చూస్తున్నాం. ఎందుకంటే
ఎన్హెచ్ఎం కార్యాలయం ముట్టడి, వేతనం 18,000కు పెంచాలని నిరసనలు, భారీగా మోహరించి అడ్డుకున్న పోలీసులు, హైదరాబాద్కు రాకుండా అరెస్టులు, శాంతి భద్రతలకు భంగం కలిగితే ఊరుకోమంటూ మంత్రి దామోదర రాజనరసింహ వ్యాఖ్యలు చేసిండ్రు. ఆశాల సమస్యలు పరిష్కరిస్తామంటూ కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్లు చెప్పిండ్రు. మహిళా కమిషన్కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఏదేమైనా కూడా ఎందుకంటే తమకు ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 18,000 వేతనం ఇవ్వాలంటూ వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఒకవైపు నిజంగా తెలంగాణ మహిళలు ఎంత తెగువతో ఉంటారు, ఎంత పోరాట స్ఫూర్తితో ఉంటారు అనే దానికి నిదర్శనంగా ఆశా వర్కర్ల పోరాటమే కనిపిస్తోంది. ఎందుకంటే మొన్న అంత స్థాయిలో దౌర్జన్యం జరిగిన తమ వాళ్ళు ఆ స్థాయిలో గాయపడి ఆసుపత్రి పాలైనా సరే తమ పట్టు వీడట్లేదు, తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తమకు న్యాయం జరిగే వరకు కూడా వాళ్ళు పోరాటం చేస్తామని పట్టుబట్టి కూర్చున్న పరిస్థితి మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడ కూడా ధైర్యం సడలకుండా వీళ్ళు పోరాటం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి ప్రభుత్వం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే తెలంగాణ ప్రజలకి ఒక పోరాట చరిత్ర ఉన్నది. తెలంగాణ ప్రజల్లోనే పోరాటం ఉంది. ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఎక్కడైనా సరే ఏ చర్యలు జరిగినా సరే ఒక ఉద్యమ స్ఫూర్తితో ఉన్న తెలంగాణ ప్రతి బిడ్డ కూడా పోరాటానికి ఏ మాత్రం వెనకాడదు అనే దానికి నిదర్శనమే రాష్ట్రంలో తాగా జరుగుతున్న పోరాటాలని చెప్పొచ్చు. కొత్తగా తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహం పేరుతో బతుకమ్మ తెలంగాణకు దూరం చేసే కుట్ర జరుగుతుందంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సిద్దిపేటలో బతుకమ్మలతో నిరసన చేస్తున్న మహిళలు, బీఆర్ఎస్ శ్రేణుల ఫోటోగ్రాఫ్ మనం చూడొచ్చు. ఇంకోవైపు చూసుకుంటే కామారెడ్డి జిల్లా బాన్సువాడకు సంబంధించి మనం చూస్తున్నాం. తెలంగాణ తల్లికి విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్నారు. ఇంకొక వైపు మంచిర్యాలలో కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని నమస్కరిస్తున్నారు నేతలు. కొత్తగూడెంలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్నారు. ఇంకోవైపు చూస్తే జనగామ జిల్లా దేవరపుల మండలంలో కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ చౌరస్తాలో కూడా తెలంగాణ తల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్నారు నేతలంతా కూడా. ఆదిలాబాద్ సంబంధించి చూడొచ్చు. సిద్దిపేటలో జిల్లాకి అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన నిరసనలో మాట్లాడుతున్నారు ఇక్కడ మహిళలంతా కూడా. బతుకమ్మలని తీసుకొచ్చి బతుకమ్మ లేకుండా తెలంగాణ సంస్కృతి ఉండదు అనేది కూడా అందరూ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేకపోవడాన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సూర్యాపేటలో ఇక్కడ చూసుకుంటే నారాయణపేట జిల్లా మక్తల్లో కూడా క్షీరాభిషేకం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కూడా ఎక్కడ చూసినా కూడా సీఎంకు మన సంస్కృతి తెలియదు అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు. తలరాత మార్చాలి అంటూ శ్రీనివాస్ గౌడ్ కమెంట్ చేసిండ్రు. మనోభావాలు దెబ్బతీశారు అంటూ జోగు రామన్న వ్యాఖ్యానించారు. విగ్రహం రూపురేఖల మార్పుపై బీఆర్ఎస్ శ్రేణుల మండిపాటు అంటూ కూడా చూస్తున్నాం. తెలంగాణ తల్లికి క్షీరాభిషేకాలు అంటూ చూస్తున్నాం. ఇంకొక వైపు చూసుకుంటే తెలంగాణను కించపరిచేలా పోస్టులు, పోలీసులకు కార్తిక్ రెడ్డి ఫిర్యాదు అంటూ మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో తెలంగాణ తల్లిని కించపరుస్తూ అదేవిధంగా ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటే కూడా బీఆర్ఎస్ నేత పటోల కార్తిక్ రెడ్డి బంజారా హిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేసిండ్రు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చిండ్రు. తెలంగాణ పేరు చిహ్నాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న వారి మీద చర్యలు చేపట్టాలి అని చెప్పేసి కోరిండ్రు. ఎందుకంటే ఒకవైపు ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు అని అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు అధికారికంగా ఆవిష్కరించినరా ఏదో చేసినా అని మాట్లాడతారు కానీ ఎక్కడ విగ్రహమే లేదు సెక్రటేరియట్ ప్రాంగణంలో మాట్లాడతారు కానీ దానికి కౌంటర్ ఇచ్చిండ్రు, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిండ్రు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆయన ఫోటోగ్రాఫ్తో సహా ట్వీట్ చేసిండ్రు. బంగారు తెలంగాణ తల్లి కనబడట్లేదా అంటూ ఇక్కడ అమరుల స్మారక చిహ్నం కనిపిస్తుంది. అక్కడ బంగారు తెలంగాణ తల్లి విగ్రహం కనిపిస్తుంది. చేతిలో బతుకమ్మ ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ కనీసం మినిమం కూడా అవగాహన లేకుండా ఏదో మాట్లాడాలి అన్న విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అన్న దానికి నిదర్శనంగా వేముల ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన కౌంటర్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో అమరుల స్మారక చిహ్నం దగ్గర కేసీఆర్ అధికారికంగా ఆవిష్కరించిన తెలంగాణ తల్లి పసిడి విగ్రహం సీఎంకి మంత్రులకు కనబడట్లేదా అని ప్రశ్నించిండ్రు. 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడ అధికారికంగా ఆవిష్కరించలేదు అంటున్న కాంగ్రెస్ నేతలకు ఆయన కౌంటర్ ఇచ్చిండ్రు. సో అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ తెలంగాణ తల్లి దీవెనలతో పసిడి తెలంగాణ విరజిల్లాలని 2023 జూన్ 22న కేసీఆర్ అధికారికంగా ఆవిష్కరించిండ్రు అనే విషయాన్ని గుర్తు చేసిండ్రు. హుస్సేన్ సాగర్ తీరంలో అమరుల స్మారక చిహ్నం ప్రాంగణంలో
కొలువుదీరిన పసిడి వర్ణ తెలంగాణ తల్లి విగ్రహమే దానికి నిలువెత్తు సాక్ష్యమని ఆయన స్పష్టం చేసిండ్రు. సో ఇక్కడ ఫోటోగ్రాఫ్లో పసిడి తెలంగాణ తల్లి విగ్రహం చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందనంటే కాంగ్రెస్ ఉత్తుత్తి ప్రచారాలు తమకి అనుకూలంగా ఏదోటి తాము చేయాలనుకున్న వాటికి ఏమి పడితే అవి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు కూడా మాట్లాడి వాటినే నిజాలుగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రితో సహా అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోవైపు చూస్తే కాంగ్రెస్ గుర్తు ప్రచారానికి కొత్త తల్లి అంటూ సమైక్య బాసుల మెప్పు కోసం మన సంస్కృతిపై దాడి అంటూ జగదీష్ రెడ్డి కమెంట్ చేసిన సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు ఎటువంటి పరిస్థితులు ఉండేవో, తెలంగాణ సంస్కృతి మీద ఎటువంటి దాడి జరిగిందో మళ్ళీ అదే దాడి జరుగుతున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అప్పుడంటే సమైక్య పాలన ఉంది. సో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగలేదు. రాష్ట్ర ఏర్పాటును ఆకాంక్షిస్తూ ఇటువంటి వివక్షలకు వ్యతిరేకంగానే, ఇటువంటి వివక్షలకు దూరంగా ఉండాలంటూనే అట్లా కోరుకుంటూనే రాష్ట్ర ఏర్పాటును కాంక్షించిండ్రు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇటువంటి కుట్రలు జరగడం అనేది అత్యంత బాధాకరం, దుర్మార్గం అనే విషయం కూడా చాలా క్లియర్గా అర్థమవుతున్న సిచ్యువేషన్ అనిపిస్తుంది. సో ఇంకా చాలా కీలకంగా వెయ్యేళ్ల సంస్కృతి విచ్ఛిన్నమా, అట్లా చేస్తానంటే ఎవరు ఊకుంటారు అంటూ ఒకవైపు హననం మరోవైపు ఉత్సవమా అంటూ నందిని సిద్ధారెడ్డి కవి రచయిత, ప్రముఖ కవి రచయిత నందిని సిద్ధారెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసిండ్రు. సో పురస్కారాన్ని ఇస్తామని చెప్పేసి ఆయనకు కూడా కాల్ వచ్చిన నేపథ్యంలో నిజంగా ఏం జరుగుతుంది, పురస్కారాలు ఇచ్చి నోర్లు మూయిస్తారా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ₹1 ముఖ్యం కాదు, కోట్లాది ప్రజల గుండెల తల్లి ముఖ్యం అంటూ ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేసిండ్రు. అందుకే పురస్కారాన్ని తిరస్కరించిన అని ఆయన క్లియర్గా మెన్షన్ చేసిండ్రు. సో తెలంగాణ తల్లిని మార్చడము అంటే మన ప్రతీకలను అవమానించడమే అని అన్నారు. సో గ్రామీణ మహిళ చెయ్యి ఖాళీగా ఉండదు అనే విషయాన్ని ఆయన చాలా క్లియర్గా చెప్పిండ్రు. చేతిలో పనిముట్టు తప్పక ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నారంటే కొత్తగా వచ్చిన విగ్రహంలో తల్లి అభయం ఇస్తుంది అని మాట్లాడుతున్నారు. సో ఆ చేతిని ఖాళీగా ఉన్న బతుకమ్మను తీసేసి ఖాళీ చేయబట్టి కాంగ్రెస్ గుర్తును ప్రతిబింబించే విధంగా ఖాళీ చేయని పెట్టిండ్రు. కానీ ఇది తెలంగాణ సంస్కృతి కానే కాదు అని చెప్పేసి సిద్ధారెడ్డి దానికి సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేసిండ్రు. గ్రామీణ మహిళ సామాన్య మహిళకు సంకేతం అని చెప్తుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. సామాన్య మహిళ చేతిలో, సాధారణ మహిళ చేతిలో ఒక పనిముట్టు ఉంటుంది. శ్రామిక మహిళ అంటే చేతిలో పనిముట్టు ఉంటుంది. సో ఈ కాంగ్రెస్ చెప్తున్నవన్నీ అబద్ధాలు, అసత్యాలు, ఉత్తి మాటలు అనే విషయాన్ని ఆయన చాలా స్ట్రాంగ్గా కౌంటర్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో 6 గ్యారంటీల అమలుకు సంబంధించి ప్రజల దృష్టి మళ్లించడానికి కూడా ఇవన్నీ చేస్తున్నారు. సో సమస్య కాని దాన్ని ఒక సమస్యలాగా సృష్టించి అసలు విషయాలు పక్కదారి పట్టిస్తున్నారు. హామీల అమలు గురించి ప్రజలు అడగకుండా వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టి అంటే ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి అసలు విషయాన్ని పక్కదారి పట్టించే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి నందిని సిద్ధారెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసిండ్రు. సంస్కృతి మీద ఎటువంటి దాడి జరుగుతుందో కూడా ఆయన చాలా వివరంగా మాట్లాడిండ్రు.